ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనత పొందును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అంజూరపు చెట్టును పెంచేవాడు తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. అలాగే మంచి యజమానికి సేవ చేసే ప్రతిఫలంగా ఘనత పొందుతాడు. నిజంగా యజమానులు అందరికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మంచి యజమాని. ఆయనకు కొంచెం సేవ చేసే అవకాశం మనకు దొరికినా అది ఎంతో గొప్ప భాగ్యం. అలాగే ఘనత కూడా. కొన్నిసార్లు కొంతమంది యజమానులు సేవించడం అంటే ఎలా ఉంటుంది అంటే, చేదు చెట్టుకు కాపలా కాస్తూ దాని చేదు పళ్ళను జీవితంలో తీసుకోవడం లాంటిది. అయితే నా ప్రభువును సేవించటం మధురమైన అంజూరపు ఫలాలను అందించే అంజూరపు వృక్షాన్ని కాపు కాయడం లాంటిది. ఆయన పనిలో చేరడం అనేది మనకు ఆనందం. అందులో కొనసాగడం వల్ల ఇంకా ఉన్నత స్థాయి పనిని మనకిస్తాడు. ఆ ఉన్నత స్థాయి పనిలో విజయం సాధించటం వలన ఈ లోకంలో ఉన్నంతకాలం గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోకంలో తన మహిమను మనకు జీతంగా అనుగ్రహిస్తాడు. ఏ చెట్టు ఫలాలు పంటకొచ్చినా ఆ కాలమును బట్టి, ఆ ఫలాలను బట్టి మనకు సంతోషం, ఘనత కలుగుతుంది. అలాగే మనకు పరలోకంలో కూడా ఘనత ఇవ్వబడుతుంది. మనకి ఇప్పుడు సేవలు అందిస్తున్న దేవదూతల మన పని ముగిసిన వెంటనే మనలను పరలోకపు గృహానికి తీసుకుని వెళ్తారు. అక్కడ ప్రభువు వారు ఉంటారు. ఘనత కలిగించే భవనాలు మనకిస్తారు. ఘనత మనకు నిత్యాశీర్వాదం. అదే మన స్వాస్థ్యం. ప్రభువే స్వయంగా మనకు తోడుగా ఉంటారు. మన యజమాని అయిన దేవుని దగ్గర నుండి కనిపెట్టే వారిగా ఉండాలి. ఆయనే కదా మనల్ని ఘనపరిచేవాడు. మనకు రావలసిన ఘనతను గూర్చిన ఆలోచన అంతా ఆయనకే విడిచిపెడదాం. ఆయనే తన ఆత్మచేత మనలను దీనులుగాను సహనంతో కనిపెట్టే వారిగా ఉండుటకు దేవుడు సహాయం చేస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో, భూమి మీద, పరలోకములో మీరిచ్చే ఘనత, ఆశీర్వాదాల కొరకు మేము ఏ రీతిగా సిద్ధపడాలో, కష్టపడాలో ఆ రీతిగా కొనసాగుటకు కావలసిన కృపను మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి.
ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశీర్వాదం ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వండి. వారి చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవడానికిను, గర్భఫలములు లేని వారికిను మీరు అనుగ్రహించండి. ఎవరికైతే మీరు ప్రేమించి గర్భఫలములు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, రుణాలు, బలహీనతలు, ఎండల నుంచి భద్రత ఇచ్చి మీ పిల్లలను నడిపించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.